హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి నైక్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిటైల్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. వెబ్టీ కిచెనర్ అనేసి ఇవ్వడం జరిగింది. కిచెనర్ ఆన్లో ఉంటుందన్నమాట. సో ఒక వారం కిందట ఈ యొక్క పోస్ట్ అనేది రీపోస్ట్ చేయబడింది మళ్ళీ. సో 100 మందికి పైగా మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఎలా దరఖాస్తు చేయాలో కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఉద్యోగం గురించి చూసుకుంటే నైక్ ఐఎన్సి బృందంలో భాగం అవ్వండి అనేసి ఇవ్వడం జరిగింది. నైక్ ఐఎన్సి ప్రపంచంలో అత్యుత్తమ అథ్లెట్లను తయారు చేయడం కంటే ఎక్కువ చేస్తుంది. ఇది సంభావ్యత అన్వేషించడానికి, సరిహద్దులను తుడిచిపెట్టడానికి మరియు ఏది ఉండవచ్చో దాని అంచులను బయటకు నెట్టడానికి ఒక ప్రదేశం అనేసి చెప్పడం జరుగుతుంది. కంపెనీ ఎదుగుదల, ఆలోచించగల, కళలు కని మరియు సృష్టించగల వ్యక్తుల కోసం చూస్తుంది. వైవిధ్యాన్ని స్వీకరించడం మరియు కల్పనకు బహుమతి ఇవ్వడం ద్వారా ఇది సంస్కృతి అభివృద్ధి చెందుతుందన్నమాట. బ్రాండ్ సాధకులకు, నాయకులకు మరియు దార్శనికులకు కోరుకుంటుంది. అలాగే నైక్ ఐఎన్సీలో ప్రతి వ్యక్తి ఒక సవాల్తో కూడిన మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న గేమ్కు నైపుణ్యాలను మరియు అభిరుచిని తీసుకురావడం గురించి మాట్లాడతారనమాట. సో రిటైల్లో పనిచేయడం అంటే నైక్ ఐఎన్సీ ఉత్పత్తి పరిజ్ఞానం మరియు కస్టమర్ సేవపై కనికరం లేని దృష్టితో నైక్ రిటైల్ బృందాలు వినియోగదారులకు ప్రతిరోజు విలువైన అనుభవాలను అందిస్తాయి. షాంఘై నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు ప్రతి దుకాణం ఒక ప్రత్యేక దృక్పథాన్ని కలిగి ఉంటుంది మరియు క్రీడ మరియు శైలి భక్తులకు స్ఫూర్తిదాయక సంఘాన్ని కలిగి ఉంటుంది. నైక్ రిటైల్లో కెరీర్ సృజనాత్మక మరియు ఆశయాన్ని కోరుతుందన్నమాట. మరియు పరిశ్రమలోని అత్యుత్తమ క్రీడాకారులు, సహచరులు మరియు రిటైల్ భాగస్వాములతో ఎదగడానికి అవకాశాన్ని అందిస్తుంది. స్థానం స్టోర్ రకం నైక్ కిచెనర్ అనమాట. అలాగే చిరునామా వచ్చేసరికి కిచెనర్ అంటారియా అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ప్రారంభం చెల్లింపు రేట్ వచ్చేసరికి $17 అయితే ఇవ్వడం జరుగుతుంది గంటకి అనమాట. అది కూడా పూర్తి సమయం అనమాట. రాత్రులు మరియు వారాంతరంలో సహా వారానికి 32 నుంచి 40 గంటలు వర్క్ చేస్తే చాలు అనమాట. మీకు శరీరం ఉంటే మీరు అథ్లెట్ అని మేము నమ్ముతున్నాము. అందుకే మీరు మా బృందంలో రిటైల్ అసోసియేట్గా చేరినప్పుడు మిమ్మల్ని అథ్లెట్గా సూచిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అనేసి అడగడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. నైక్ రిటైల్ అసోసియేట్గా లేస్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నైక్ రిటైల్ అసోసియేట్గా మీరు నైక్ యొక్క ముఖం, మీ విభిన్న అనుభవం మరియు దృక్పథం కస్టమర్లకు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడతాయి. కాబట్టి అధిక వాల్యూము మరియు వేగవంతమైన వేగాన్ని ఆస్వాదించండి. కస్టమర్ సేవపై దృష్టి పెట్టడానికి మరియు సరైన మార్గంలో విజయం సాధించడానికి మీరు మీ బృందంలో కలిసి పనిచేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. మేము జట్టు అని చెప్పినప్పుడు మేము దానిని అర్థం చేసుకుంటాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మేము కలిసి లక్ష్యాల కోసం వెళ్తాము. మేము మీ ధైర్యమైన ఆలోచనలకు మద్దతు ఇస్తాము మరియు వాటిని ప్రయత్నించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. మీరు ప్రతిరోజు మా కస్టమర్ల అనుభవాలను ప్రభావితం చేస్తారు. ఇది ఇంటి నుండి అంతస్తు వరకు ఉత్పత్తిని పొందవచ్చు అన్నమాట, అంతకంటే ఎక్కువ అన్నమాట. సో ఇది మొదటిసారి కస్టమర్ తమ కళలను జంటను కనుగొనడంలో భాగంగా ఉంది. సో ఆ ఐకానిక్ మూమెంట్స్, అది మన సంస్కృతి. మీ జస్ట్ డూ ఇట్
వైఖరిని తీసుకురండి మరియు మనం కలిసి గేమ్ చేంజర్గా ఉందాం అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బాగా పనిచేసిన వారికి రివార్డ్ కూడా చేయబడుతుంది అనమాట. ఆరోగ్యం మరియు దంత ప్రయోజనాల బీమా, అలాగే ట్యూషన్ రిమెంబర్స్మెంట్ ప్రోగ్రాము, ఎంప్లాయీ అసెస్మెంట్ ప్రోగ్రాము, రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ బ్యాచ్, అలాగే పెయిడ్ టైమ్ ఆఫ్ మరియు హాలిడే పే, అలాగే మా ఎంప్లాయీ స్టాక్ పర్చేంజ్ ప్లాను ద్వారా నైక్ స్టాక్ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం మీకు మరియు మీ కుటుంబానికి తగ్గింపులు అనేవి ఉంటాయి. అలాగే దీనికి కనీస అర్హతలు వచ్చేసరికి కనీసం 16 సంవత్సరాలు నిండి ఉండాలి. స్టోర్ అవసరాలు ఆధారంగా రాత్రులు, వారాంతరాలు మరియు సెలవులను పనిచేయడానికి సౌలభ్యం వహిస్తారు. అలాగే కస్టమర్లు మా స్టోర్లలో చూసినట్లు మరియు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడానికి కస్టమర్ సేవను ప్రామాణికంగా ఉపయోగించబడుతుంది. తాజా ఉత్పత్తులు మరియు సాంకేతికతలపై నేర్చుకునే మరియు శిక్షణ పొందగల సామర్థ్యం అనేది ఉంటుంది. భౌతిక అవసరాలు ఉండడం, చతికిల బంధం, అవి చేరుకోవడం, నిచ్చెన ఎక్కడం మరియు సహేతుకమైన వసతితో లేకుండా ఎక్కువ కాలం నిలబడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మీరు దేనికి బాధ్యత వహిస్తారంటే కస్టమర్ అవసరాలు ఉత్తమంగా మద్దతు ఇవ్వడానికి నైక్ ఉత్పత్తులు మరియు సేవలను ఉత్సాహంగా మరియు అవగాహన కలిగి ఉండటము. అలాగే ప్రతిరోజు మీ సహచరులు మరియు కస్టమర్లకు మీరు సానుకూల వైఖరిని మరియు అభిరుచిని తీసుకురావడం అనేది సహాయపడతారనమాట. అలాగే కస్టమర్ వారి ఫిట్నెస్ కోరికలు మరియు అవసరాల గురించి మీరు శ్రద్ధ వహిస్తారు మరియు వాటి ప్రయాణంలో అడుగడుగున వారి అంచనాలను మించిపోయేలా చేయడం అనేది మీకు చాలా అవసరం. నియమాల ప్రకారం ఆడటం మరియు ప్రొఫెషనల్గా ఉండడం అనేది మీకు చాలా అవసరం అనమాట. విశ్వసనీయత మరియు దయను ప్రదర్శిస్తారు. నగదు రిజిస్టర్ను నిర్వహించడము, అలాగే షిప్పింగ్ చేయడం మరియు విధులను స్వీకరించడము, ఉత్పత్తులను నిల్వ చేయడం అనేది మీ యొక్క బాధ్యత. అలాగే వసతితో లేకుండా దృశ్య ప్రదర్శనలను శుభ్రపరచడం మరియు నిర్మించడం అనేది చేస్తారు. స్టోర్ ఈవెంట్లు హాజరవ్వడం ద్వారా మీ సహచరులకు చూపబడుతుంది అనమాట. ఇదంతా కూడా మీరు చేయవలసిన బాధ్యతలు అనమాట. మిగతాదంతా కూడా మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు,
సిటీసీ ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.